రాయలసీమ వాసిగా పుట్టి దేశం గర్వించే వ్యక్తిగా ఎదిగిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి అని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి అప్పారావు తెలిపారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని నీలం సంజీవరెడ్డి విగ్రహానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, రెడ్డి సంఘ నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు విచ్చేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ఆయన ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, దేశ రాష్ట్రపతిగా, భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప తెలుగు జాతి ముద్దుబిడ్డ నీలం సంజీవరెడ్డి అని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జ్ఞాపకార్థం అడ్మినిస్ట్రేటివ్ భవనానికి నీలం సంజీవరెడ్డి పేరును పెట్టడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి గర్వించే దిశగా ఢిల్లీలో చాటి చెప్పిన రాయలసీమ ముద్దుబిడ్డ నీలం సంజీవరెడ్డి 30వ వర్ధంతిని నిర్వహించుకోవడం తమ బాధ్యత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో ఆయన కృషి ఎన్నటికీ మరువలేనిదని నీలం సంజీవరెడ్డి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రతి ఒక్క యువత ఆయన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. నీలం సంజీవరెడ్డి గారు మన రాయలసీమలో అనంతపురం జిల్లాలో జన్మించారు. రాష్ట్రపతిగా 1977 నుంచి 82 వరకు రాష్ట్రపతిగా సేవలు అందించి దేశానికి ఎంతో ప్రతిష్టను తీసుకొచ్చారు. ఆయన లోక్సభ స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతిని జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషదాయకం. నీలం సంజీవరెడ్డి గారు మన రాయలసీమలో పుట్టి మన తెలుగు వారిని ఢిల్లీలో గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా, అదేవిధంగా రాష్ట్రపతిగా మన భారతదేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించారు. ఆయన మన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా చాలా తోడ్పాటు అందించారు. అదేవిధంగా రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఊరూరా బడులు లేనటువంటి కాలంలో కూడా ఆయన ఎంతో దూరం ఆలోచించి విద్యార్థులంతా కూడా చదువుకోవడం కోసం తిరుపతి యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ రావడానికి ఆయనే ముఖ్య కారకుడు. మరియు రైతాంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని, మన రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే సదుద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టులు మరియు నాగార్జున సాగర్ డ్యాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ఆయన చేసినటువంటి కృషి ఎంతో మర్చిపోనటువంటి విషయము.